టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే అది ఏ కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఒకే రకం పాలసీ ఉంటుంది అని. ఈ టర్మ్ ప్లాన్ తీసుకునే వ్యక్తి పాలసీ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా జీవించుంటే అతడు అప్పటి వరకు కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి ఇవ్వబడతాయి, జిఎస్టీ మినహాయించుకొని. అయితే అందులో కూడా 3 రకాల వేరియంట్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. టర్మ్ ప్లాన్లు ఎంత చీప్గా ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఇదొక ముఖ్య కారణం. మీరు ఒక స్టేజ్లో ఈ టర్మ్ ప్లాన్ నుండి ఎగ్జిట్ అయితే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి ఇవ్వబడతాయి. మీ పిల్లలు బాగా సంపాదించాలని అనుకుందాం, అప్పుడు మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు కట్టిన 100% ప్రీమియమ్స్ రిఫండ్ ఇవ్వబడతాయి. లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటేనే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా కుటుంబ యజమాని చనిపోతే వారి కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాలన్నా, ఆ కుటుంబం తిరిగి అదే లైఫ్ స్టైల్తో జీవించాలన్నా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది తప్పనిసరి. అందులోనూ తక్కువ ప్రీమియంతో ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ మించింది లేదు అని చెప్పవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది అనుకునేది ఏంటంటే అది ఏ కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఒకే రకం పాలసీ ఉంటుంది అని. అందుకే కొంతమందికి అలా ఉండడం నచ్చకపోవచ్చు. దానివల్ల ఆ కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా ఉంటారు. అయితే అందులో కూడా 3 రకాల వేరియంట్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉన్న ఆ 3 రకాల వేరియంట్స్ గురించి ఎగ్జాంపుల్స్ తో సహా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవి తెలుసుకొని మీరు అర్థం చేసుకున్న తర్వాత మీకు సూటబుల్ అయిన ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకోవచ్చు. నెంబర్ 1, రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఇది అందరికీ తెలిసిన టర్మ్ ప్లాన్. ఇందులో ఒక వ్యక్తి ఒక పర్టికులర్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్ మరియు కొన్ని సంవత్సరాల టర్మ్ ఉన్న ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటాడు. దానికోసం రెగ్యులర్ గా ప్రీమియమ్స్ కడుతూ ఉంటాడు. ఒకవేళ ఆ పాలసీ టెన్యూర్ కంటే ముందే ఆ వ్యక్తి మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఆ లైఫ్ కవర్ అమౌంట్ లభిస్తుంది. ఆ వ్యక్తికి ఏమీ జరగలేదు అనుకోండి, అంటే ఆ పాలసీ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి జీవించున్నాడు అనుకోండి, అతనికి మెచ్యూర్డ్ అమౌంట్ లాంటిది ఏమీ రావడం ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. సంవత్సరానికి ₹10,000 ప్రీమియం కట్టాలి. పాలసీ టెన్యూర్ 30 సంవత్సరాలు. ఒకవేళ 30 సంవత్సరాల కంటే ముందే ఆ వ్యక్తి చనిపోతే అతడి కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 30 సంవత్సరాల తర్వాత అంటే పాలసీ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా అతడు జీవించి ఉంటే అతడికి ₹1 కూడా రాదు. అంటే కనీసం అతడు కట్టిన ప్రీమియమ్స్ కూడా తిరిగి రావు. టర్మ్ ప్లాన్లు ఎంత చీప్గా ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఇదొక ముఖ్య కారణం. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మిగతా 2 వేరియంట్స్. నెంబర్ 2, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. పేరులోనే ఉన్నట్టు ఈ టర్మ్ ప్లాన్ తీసుకునే వ్యక్తి పాలసీ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా జీవించుంటే అతడు అప్పటి వరకు కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి ఇవ్వబడతాయి, జిఎస్టీ మినహాయించుకొని. అయితే ఇందులో 2 ఇబ్బందులు ఉండవచ్చు. ఒకటేంటంటే ఇందులో మీరు కట్టే ప్రీమియమ్స్ అన్ని రెగ్యులర్ టర్మ్ ప్లాన్స్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే 70 to 80% ఎక్కువ రేటు కలిగి ఉంటాయి. ఇక ఇందులో ఉండే రెండో ఇబ్బంది ఏంటంటే చాలా మందికి తాము రిటైర్మెంట్ ఎప్పుడు అవుతామో తెలియదు, లేదా చాలా మందికి తాము ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తామో కూడా ఐడియా ఉండదు. ఇంకా కొంతమందికి తమ పిల్లలు ఎప్పుడు సంపాదన మొదలు పెడతారో, తమకున్న ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎప్పుడు తగ్గిపోతాయో ఖచ్చితంగా తెలియదు. అందుకని వారు తమ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ టెన్యూర్ ను తమకు 60 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెట్టుకుంటారు. ఆ టెన్యూర్ పూర్తయితేనే గానీ ఈ సందర్భంలో ప్రీమియమ్స్ తిరిగి ఇవ్వరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ తీసుకొచ్చింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3వ వేరియంట్. నెంబర్ 3, టర్మ్ ఇన్సూరెన్స్ విత్ 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఈ టర్మ్ ప్లాన్ లో ప్రీమియం అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్న రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే స్పెషల్ ఎగ్జిట్ ఫీచర్. మీరు ఒక స్టేజ్ లో ఈ టర్మ్ ప్లాన్ నుండి ఎగ్జిట్ అయితే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి ఇవ్వబడతాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ తో పోల్చినప్పుడు ప్రీమియమ్స్ కూడా దాదాపు 50% తక్కువ రేటుకే వస్తున్నాయి. అందువల్ల ఇవి కస్టమర్లకు అఫోర్డబుల్ గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇందులో మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని టెన్యూర్ కంటే ముందే తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక 30 సంవత్సరాల వ్యక్తి, స్మోకింగ్ చేయని వ్యక్తి ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అతడికి 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు అతడు నెలకు కట్టాల్సిన ప్రీమియం ₹1150 ప్లస్ జిఎస్టీ. అయితే అతడికి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు టర్మ్ ప్లాన్ ను ఆపేద్దామని అనుకున్నాడు. అప్పుడు అతడు కట్టిన ప్రీమియం ₹4,34,874 ప్లస్ జిఎస్టీ తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అడగబోయే ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే నేను 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా లేదా
రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ తీసుకోవాలా? ముందుగా మనం రెండింటి మధ్య మనం కట్టిన ప్రీమియంలో ఎంత తేడా ఉంటుందో చూద్దాం. ఎక్స్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉన్న ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ మంత్లీ ప్రీమియం జిఎస్టీతో కలుపుకొని ₹2,629 ఉంది. కానీ అదే కంపెనీలో మీరు 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ జీరో కాస్ట్ ఉన్న ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ మంత్లీ ప్రీమియం జిఎస్టీతో కలుపుకొని $1,468 ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వై అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉన్న ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ మంత్లీ ప్రీమియం జిఎస్టీతో కలుపుకొని ₹2,709 ఉంది. కానీ అదే కంపెనీలో మీరు 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ జీరో కాస్ట్ ఉన్న ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ మంత్లీ ప్రీమియం జిఎస్టీతో కలుపుకొని ₹1,388 ఉంటుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ జనరల్ గా ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీకు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టుకునేటట్టుగా ఆన్లైన్ లో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అని. కానీ మీరు 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుందాం, లేదా అప్పటికే మీ పిల్లలు బాగా సంపాదించాలని అనుకుందాం, అప్పుడు మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు కట్టిన 100% ప్రీమియమ్స్ రిఫండ్ ఇవ్వబడతాయి. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే ఏ కంపెనీలు 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి? ఇందుకు మీరు పెద్దగా తరలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు పాలసీ బజార్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ డీటెయిల్స్ తో పాటు వాటి ప్రీమియమ్స్ కూడా ఇవ్వబడతాయి. మీరు బాగా రీసెర్చ్ చేసి అన్ని పాలసీలను కంపేర్ చేసుకొని మీకు సూటబుల్ అయ్యే టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఈ టర్మ్ ప్లాన్ లో కూడా మీకు నచ్చిన రైడర్స్ అదనంగా కొంత ప్రీమియం చెల్లించి తీసుకోవచ్చు. అవేంటంటే 1 an యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, 2 క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, 3 ఇన్కమ్ బెనిఫిట్ రైడర్, 4 యాక్సిడెంటల్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్. పాలసీ బజార్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీరు 20కి పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల నుండి పాలసీలను కంపేర్ చేసుకోవచ్చు. అందులో నుండి మీకు నచ్చిన పాలసీని మీరు కొనుక్కోవచ్చు. తక్కువ ప్రీమియం ఉండి ఎక్కువ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న పాలసీని కనుక మీరు ఒకసారి చూస్తే ₹1 కోటి టర్మ్ ప్లాను నెలకు ₹525తో కూడా పొందవచ్చు. మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకుంటూ ఉండడం వల్ల మీకు 10% ఆన్లైన్ డిస్కౌంట్ లభిస్తుంది. క్లెయిమ్ అసిస్టెన్స్ కోసం మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాలసీ బజార్ సిబ్బంది మీకు 24/7 అందుబాటులో ఉంటారు. కొన్ని పాలసీల్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 80 సంవత్సరాల వరకు కూడా ఉంది. అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ 59 అతి తీవ్రమైన వ్యాధులు కూడా కవర్ చేస్తాయి ఒక రైడర్ తీసుకోవడం ద్వారా. సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఈ టర్మ్ ప్లాన్ లో ఎలాగూ ఉన్నాయి. మీరు టర్మ్ ప్లాన్ సెలెక్షన్ చేసుకోవడంలోను, డాక్యుమెంటేషన్ విషయంలోను లేదా క్లెయిమ్ సందర్భంలోనూ మీకు సహాయం కావాలంటే పాలసీ బజార్ రిప్రజెంటేటివ్స్ మీ ఇంటికే వచ్చి మీకు సహాయపడగలరు. ఇక ఆలస్యం చేయకుండా క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీ బంగారు భవిష్యత్తును రక్షించుకోండి.